ముందుగా నా నా పేరు అరుణ్. నేను అట్లాంటాలో ఉంటాను. నేను 15, 15 ఏళ్ల నుంచి సుమారు 15 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నాను. ఆహ్, మా అక్క ద్వారా నేను ధ్యానం నేర్చుకున్నాను. దాని తర్వాత ఇక్కడ యూఎస్‌కి వచ్చిన తర్వాత ఒక 5, 6 ఏళ్ళు నా సొంతంగా చేసుకున్నాను ధ్యానము. మెల్లిగా నాకు అట్లాంటాలో ఉండే మాస్టర్స్ పరిచయమైనారు. అట్లాంటాలో ఉన్న మాస్టర్స్ పరిచయమైనప్పటి నుంచి అట్లాంటా తరపు నుంచి ఏమన్నా సేవలాగా నా నా యొక్క ప్రయత్నము అట్లాంటాలో చేస్తున్న అన్ని ప్రోగ్రామ్స్‌లలో వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయితున్నారో ఆ అన్ని ప్రోగ్రామ్స్‌లో నాకు తోచిన సహాయం నేను చేస్తున్నాను. ఇది క్లుప్తంగా నా ఇంట్రడక్షన్. యాహ్! అంతే. ఆహ్, యాహ్! సో అంతే. సో యాహ్! కమింగ్ టు ద టాపిక్ చైతన్యం. ఆహ్, చైతన్యం కాన్షియస్‌నెస్ అంటే నాకు ద ఫస్ట్ టైమ్ నాకు బాగా అర్థమైన ఈ కాన్షియస్‌నెస్ అనే పదము ఆహ్, ఎక్కడ అర్థమైందంటే మన లోగో ఉంటది. పిఎస్ఎస్ఎం లోగో. లోగోలో ఎనర్జీ, విజ్డమ్, కాన్షియస్‌నెస్ ఈ 3 ఉంటాయన్నట్టు. సో, ఆహ్, సార్ గూడా ఒకసారి చెప్తుంటే నేను విన్నాను. అంటే అట్‌లీస్ట్ నాకు అర్థమైందట్లా. అంటే ఈ 3 కలయికనే పిఎస్ఎస్ఎం అన్నట్టు. ఏ ఒక్కటి గాదు. ఎనర్జీ ఉండాలి, దానికి తగ్గ జ్ఞానం ఉండాలి. ఆ రెండిటిని కలగలిపే చైతన్యం ఉండాలి. సో, చైతన్యము ప్లస్ శక్తి కలిపితే వచ్చేది జ్ఞానము. అలాగే శక్తి ప్లస్ జ్ఞానము కలిపితే వచ్చేది చైతన్యము. అలాగే శక్తి ప్లస్ చైతన్యం ఆహ్, అదే ఇంకో కాంబినేషన్ ఉంటది. అది కలిపితే ఎనర్జీ. సో, చైతన్యము ప్లస్ జ్ఞానం కలిపితే అది ఎనర్జీకి తోడ్పడతది. ఈ 3 ఏందంటే పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ ఆహ్, ఆధునిక కాలంలో అది ముందుకెళ్తూ ఉందన్నట్టు. సో, దీన్ని నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే అసలు ఏంది చైతన్యం? ఎక్కడ ఏ కలయిక జరగడం ద్వారా చైతన్యం అనేది పెరుగుతుంది, తగ్గుతుంది, ఆహ్, ఎక్స్‌పాండ్ అవుతది తెలుసుకుంటుంటే చెప్పాలంటే కొంచెం ఒక స్టెప్ వెనకకెళ్తే మనము ఎక్కడ పుట్టింది, ఎక్కడ అసలు ఈ మానవ మనుగడ ఇది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. అప్పుడు మన చైతన్యం అనేది కొంచెం అర్థమైతది ఈజీగా. సో, భూమి ఫస్ట్ స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు ఇక్కడ లైఫ్ అనేది లేదు. భూమి మీద లైఫ్ లేదు. కాలక్రమేణా మెల్లిగా అదేంటో ఒక చిన్న పదార్థము మెటీరియల్. ఆ మెటీరియల్ మీద ఎండ పడుతూ, దానికి ఎండ, నీడ కాంబినేషన్ ఏర్పడుతూ, దాని తర్వాత మెల్లిమెల్లిగా అది భూమి కాలక్రమేణా చల్లబడ్డది. చల్లబడ్డ తర్వాత దాంట్లో వాటర్ ఏర్పడ్డది. వాటర్ ఏర్పడ్డ తర్వాత దాంట్లో కొంచెం గాలొచ్చింది. ఇవన్నీ వచ్చిన తర్వాత మెల్లిగా ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్క చిన్న చిన్న చినుకుతో చెట్లేర్పడ్డాయి. రాళ్ళు అవన్నీ కాంబినేషన్‌లో చెట్లొచ్చినాయి. చెట్లు పెరగడం స్టార్ట్ అయినాయి. దాని తర్వాత మెల్లగా దాంట్లోకి కొన్ని జంతువులొచ్చినాయి. జంతువులతో పాటు మెల్లగా మనుషులొచ్చినారు. మనుషులతో పాటు వాళ్ళకి తెలివొచ్చింది. దాని తర్వాత ఒకరికొకరు అర్థం చేసుకోవడం, వాళ్ళు కాలక్రమేణా ఇది పెద్ద, ఇది చిన్న, ఇది అనేది తెలుసుకోవడం వచ్చింది. సో, జస్ట్ ఇప్పుడు ఇదే చైతన్యానికి అప్లై చేసుకుందాం. సో, ఇప్పుడు చైతన్యం ముందొచ్చిందా? వీళ్ళందరం రావడం వల్ల చైతన్యమొచ్చిందా? శక్తి ముందొచ్చిందా? వీళ్ళ జ్ఞానం రావడం వల్ల శక్తొచ్చిందా? ఇవన్నీ ఏందంటే కాలం ఆడుతున్న ఒక నాటకం. కాలం అనేది ఒక్కొక్కసారి ఒకటి పైకి లేస్తది, ఒకటి కిందికొస్తది, మళ్ళా చైతన్యమొస్తది. మళ్ళా శక్తొస్తది, జ్ఞానమొస్తది, చైతన్యమొస్తది. ఇది కాలం ఆడుతున్న నాటకంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ఇంపార్టెన్స్ ద్వారా అది ముందుకెళ్తూ ఉంది. సో, ఇవి పరస్పరం ఒకరికొకరు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఎళ్తున్నాయన్నట్టు. సో, ఇప్పుడు మనకు బేసిక్స్ అర్థమైపోయినాయి. అంటే ఇప్పుడెట్లా చెట్లెట్లొచ్చినాయి, పుట్టెట్లొచ్చింది, ఇవంతా ఎట్లా పెరిగినాయి. అంటే ఆధునిక కాలంలో దానికి వాతావరణం క్రియేట్ అవుతున్న కొద్దీ అది దానికంతట్లా అది మారుతూ వచ్చింది. భూమి అనేది దానికంతట్లా అది మారుతూ వచ్చింది. దాంట్లోకి ఎవరెవరికి కావాలనుకుంటున్నదో వాళ్ళందరిని వెల్కమ్ చేసుకుంది. వాళ్ళలో కలుపుకుంది. ఎవరెవరైతే దానికి అవసరం లేదో వాటిని వదిలించుకుంది.
రకరకాల కారణాల చేత వాటిని వదిలించుకుంది. దానికి తెలుసు, భూమికి కంప్లీట్గా తెలుసు ఎవరు కావాలి ఎవరు వద్దు అనేది. ఎట్లయితే మనకి ఎట్లయితే ఉంటుందో అట్లనే భూమాతకు కూడా తనకు పూర్తిగా అవగాహన ఉంది ఏమొస్తుంది ఏం పోతుంది అనేది. దానికి కూడా 7 చక్రాలు ఉన్నాయి. ఆ 7 చక్రాల ప్రకారం పదార్థం ఆటోమేటిక్గా పెరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ భూమాత ఆ, చూస్తే మళ్ళీ మనకు దశావతారముల నుంచి తీసుకుంటే అసలు అవతార పురుషుడు కూడా చైతన్యాన్ని ఎలా విస్తరించుకుంటూ వచ్చినాడు. అవతార పురుషుడు కూడా ఫస్ట్ మత్స్య అవతారంలో వచ్చిండు, తర్వాత కూర్మ అవతారం, తర్వాత వామన అవతారం, తర్వాత నరసింహ అవతారం. ఇట్లా రకరకాల అవతారాలు ఎత్తుకుంటూ అయినా కూడా చైతన్యాన్ని విస్తరించుకుంటూ కాలక్రమేణా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చినాడు. కాలక్రమేణా బ్యాలెన్స్ చేసుకోవడం అంటే ఎట్లా? ఇప్పుడు ఎక్కడెక్కడ ఏదేది అవసరం ఉందో ఆ అవసరానికి తగ్గట్టుగా ఆయనకు మలుచుకుంటూ, అంటే చైతన్యాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ శక్తిని జ్ఞానాన్ని కలగలుపుతూ అక్కడ అవతారాన్ని తీసుకున్నాడు. ఓ నరసింహ అవతారం ఇంత క్లిష్టమైన కోరిక అంటే అది, నువ్వు అసలు పొద్దున్న పుట్టొద్దు, ఆ, పొద్దున్న చంపొద్దు, సాయంత్రం రాత్రి చంపొద్దు, ఇంట్లో చంపొద్దు, ఇంటి బయట చంపొద్దు, ప్రాణం ఉన్న దాంతో చంపొద్దు, ప్రాణం లేని దాంతో చంపొద్దు. సో మనిషి చంపొద్దు, జంతువు చంపొద్దు. సో ఇన్ని రకాల కండిషన్స్లో ఆయనకైన కాన్షియస్నెస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక్కసారిగా వచ్చి ఆరు బయట కాకుండా గడప మీద, భూమి మీద కాదు, ఆకాశం మీద కాదు, తొడల మీద, ఆయుధం కాదు, దానికి ప్రాణం లేదు, ప్రాణం ఉంది, గోర్లు. చూడండి, పొద్దున కాదు రాత్రి కాదు సాయంత్రం కాకుండా మధ్యలో ఒక ఆరెంజ్ టైం ఒకటి ఉంటుంది. ఆ టైంలో మనిషి కాదు జంతువు కాదు మధ్యలో ఉండి నరసింహ అవతారంతో సంధ్యా సమయం. ఇంత బ్యాలెన్స్ చేసుకుంటా అంటే నీకు ఎనర్జీ జ్ఞానంతో పాటు ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవడం ఏదైతే ఉందో అదే కాన్షియస్నెస్. ఇదే మన పత్రిసార్ భాషలో చెప్పాలంటే కామన్ సెన్స్. సో ఇది కాన్షియస్నెస్ అంటే ఇది అన్నట్టు, అంటే నువ్వు బ్యాలెన్స్గా ఎక్కడ ఏ రకంగా చేసుకుంటూ వెళ్తే మనకు పని ముందుకు వెళ్తుందో ఆ రకంగా బ్యాలెన్స్ చేసుకుంటూ రావడమే కాన్షియస్నెస్ ఫర్ హ్యావింగ్ ఎనర్జీ అండ్ విజ్డమ్.